మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలలో అంటే ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ సంబంధమైన విషయాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా చకచకా ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు, ఆశించిన పనులలో విజయాలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, కుటుంబపరమైన విషయాలు, జీవిత భాగస్వామితో మీ అనుకూలతలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా వారికి అభివృద్ధికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో వారికి మంచి అవకాశాలు లభ్యమవడం అనేది, మీ సపోర్ట్తో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కార్యక్రమాలు చేసుకోవడం అనేది, వాహన సంబంధమైన విషయాల మీద నూతన వాహన మార్పిడి కోసం చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. నూతన గృహ విషయాలు కానీ, కొత్త వాహనాలు కానీ, కొత్త గృహాలు కానీ తీసుకునే విషయంలో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లి కుటుంబ సభ్యులతో సంప్రదించి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి రాబోయే కాలంలో ఎలా ముందుకు వెడితే ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉంటాయన్న విషయాల్లో, స్థిరాస్తులకి సంబంధించిన విషయాలు పెద్దల సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ప్రతి విషయంలోనూ చాలా సంతోషంగా, ఉల్లాసంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే మిత్రులతో కానీ, తోబుట్టువులతో కానీ కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. దాంతోపాటుగా కమ్యూనికేషన్ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకి, రైటింగ్ స్కిల్స్ సంబంధించిన వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అలాగే రైటింగ్ స్కిల్స్ చాలా చక్కగా వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా గృహంలో నూతన మార్పులు, కొత్త స్నేహితులు మీకు రావడం అనేది, స్నేహితుల సహకారంతో ఆశించిన పనులలో చక్కగా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాల్లో కానీ, కొత్త నిర్ణయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాలు కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, క్రియేటివిటీ పెరగడం, గృహ వాతావరణాన్ని అందంగా అలంకరించుకోవడం, నూతన వాహనాదుల కొనుగోలు కొరకు ఆలోచనలు చేయడం, కొత్త విధానాల్లో మీ యొక్క విద్యా విధానాన్ని రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. చక్కగా మాట్లాడుతూ, ఆకర్షణీయంగా మాట్లాడుతూ అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు కూడా అదే విధానంలో అధికంగా కూడా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే, కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఎదురు చూసిన విషయాల్లో వర్తమానాలు అందుకుంటారు. మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. అలాగే స్థిర నిర్ణయాలతో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం బట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వృత్తికి సంబంధించి కొత్త విధానంలో, అంటే ఆల్రెడీ మీరు ఉన్న వృత్తిలో కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, కొత్త టెక్నిక్స్ ఉపయోగిస్తూ కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వ్యక్తులని ఆకర్షణీయంగా మాట్లాడి అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా కొంతవరకు పొందడానికి అవకాశం ఉంది. మిత్రులతో, దూర ప్రదేశాల్లో ఉండే బంధువులతో మాట్లాడి అనుకున్న పనులలో విజయం సాధించడానికి మంచి నెట్వర్క్ను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే మీరు పడిన శ్రమకి చక్కగా మీకు అవార్డ్స్, రివార్డ్స్ లాంటివి రావడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే వృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో అధిక శ్రమతో కూడిన విషయాలు మీరు చేస్తారు. అంటే మీ వృత్తిపరమైన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు అధికంగా ఉంటాయి. వృత్తిపరమైన ఆదాయం రావడంలో కొంత ఆలస్యాలు కానీ, లేకపోతే అందిన ఆర్థిక విషయాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడం, వచ్చిన ఆదాయం ఖర్చు అయిపోయే అవకాశాలు లాంటివి, ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళకపోవడం వల్ల కూడా మీ ఆలోచనలు సక్రమంగా కరెక్ట్ ప్రణాళిక తీసుకోవడంలో లేకపోవడం వల్ల కూడా అనవసర వ్యయాలనేవి అధికంగా ఉంటాయి. కనుక ఆ విషయంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాలలో అనవసర వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత స్థిమితం తగ్గడం, దానివల్ల స్థిరత్వం తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కనుక వీలైనంత వరకు మీ కాన్సన్ట్రేషన్ని పెంపొందించుకుంటూ, మీ నిర్ణయాలు మీరే తీసుకుంటూ, ఇతరుల జోక్యాన్ని వీలైనంత వరకు దూరంగా ఉంచుతూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతతో కూడిన అభివృద్ధికి దగ్గరగా ఉంటారు. కన్యా రాశి.
అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కన్యా రాశి వాళ్ళకి పెద్దల సహకారం బాగుంటుంది. వారి ఆశీస్సులు అందుతాయి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఫలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో అయిపోయే విధంగా వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు. సంతృప్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విజయాలు పొందుతారు. ఆగుతూ వచ్చిన పనులు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం బట్టి ఆనందదాయకంగా ఉంటుంది. అందరి సహకారంతో ఆర్థిక విషయాలు అనుకూలత, ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. షాపింగ్స్ లాంటివి చేస్తారు. నూతన విషయాల మీద ఆసక్తిని కూడా పెంపొందించుకుంటారు. తులా రాశి. అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి కొంత మానసికంగా స్థిమితం అనేది కొంత తక్కువగా ఉండడం, అంటే కొంత వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, లేకపోతే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు ఆకస్మికంగా ఆగడం బట్టి కూడా చికాకులు, ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలతో సమానంగా ఇతరులు కోఆపరేట్ చేయకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు చికాకులు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా ఉండాలి. అలాగే సమయానికి ఆహార స్వీకరణ కూడా చాలా అవసరం. ఆర్థిక సంబంధమైన విషయాలలో, వృత్తికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ అంశాల్లో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, కుటుంబ సభ్యులతో కూడా కొంత స్థిమితం తక్కువగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కనుక వీలైనంత వరకు ప్రశాంతతని పెంచుకుంటూ ఆర్థిక విషయాలు కావచ్చు, వృత్తిపరమైన విషయాలు కావచ్చు, అవన్నీ సెకండరీగా పెట్టుకుని ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వీలైనంత వరకు స్త్రీలతో చికాకులు కానీ, విభేదాలు, మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా, అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వ్యక్తిగతంగా మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. అలాగే నూతన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే స్నేహ సంబంధికులతో చక్కగా మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామికి అభివృద్ధికరంగా ఉంటుంది. వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే చర్యలు చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అలాగే నూతన వాహనాల కొరకు కానీ, గృహానికి సంబంధించి ఆగుతూ వచ్చిన ఆలోచనలు కానీ ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక విషయాలు కావచ్చు, వారికి సంబంధించిన కొత్త ప్రణాళికలు ఏవైనా సరే దాదాపుగా కొలిక్కి వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, అది ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క ధైర్యంతో, మీ మీద మీకుండే నమ్మకంతో ఎలాంటి సమస్యనైనా అధిగమించే ప్రయత్నాలు అనేవి చక్కగా చేస్తూ ముందుకు పెడతారు. అనవసరమైన వ్యయాలు, అనవసరమైన రుణాలకి వీలైనంత వరకు దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. అనవసరమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం బట్టి, అది న్యాయ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాల్లో, విజయాన్ని పొందే విషయాల్లో కావచ్చు, తర్వాత మొదలైన వాటి కొరకు ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగా ఉండడం. ముఖ్యంగా మీ యొక్క తల్లితర బంధువులతో కానీ, ఎవరితోన్న బంధువర్గంతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిదానంగా వ్యవహరించి వారి సలహాని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. మకర రాశి. తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చక్కగా ఫలిస్తాయి. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే భాగస్వామితో ఏదన్నా అపార్థాలు లాంటివి ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు లాంటి వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఏదైనా ఒక విషయం నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కావచ్చు, అభిప్రాయ భేదాలకి వీరింత దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే మొదటిగా కనిపిస్తుంది. అంటే మీ ఆలోచనలే వాళ్ళ ఆలోచనలతో సరిసమానంగా ఉండకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అని అభిప్రాయం కనుక ఏర్పడినట్లయితే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ మీరు రాజీ పడవలసిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. కుంభరాశి.
అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే విద్యాపరమైన విషయాలలో ప్రాథమిక విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే వ్యవసాయానికి సంబంధించిన మీ యొక్క స్వగ్రామానికి సంబంధించిన ప్రదేశాలు చూడడానికి కానీ మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే పోటీలలో నెగ్గడానికి తీవ్రంగా కృషి చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు ఆశించిన స్థాయిలో అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కొంత మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో ఏదైనా ఆలోచనలు చేసినప్పుడు కానీ, వారి సలహా సంప్రదింపుల కోసం ఆలోచించినప్పుడు కానీ నిదానంగా వ్యవహరించి వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. అనవసరమైన ఘర్షణాత్మకమైన వాతావరణానికి దూరంగా ఉన్నట్లయితే అది మీ ప్రశాంతతను పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పోటీలలో పాల్గొన్నప్పుడు కానీ, విజయం సంపాదించడానికి కానీ, క్రీడాకారులు కానీ ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. మీనరాశి. అమ్మ ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే నిర్ణయ సామర్థ్యంతో పాటుగా మీ ఎఫర్ట్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి. మంచి ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించడంలో ఎక్కువ శాతం విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే మీ యొక్క తండ్రి పెద్దల యొక్క సహకారంతో మీరు తీసుకుందాం అనుకుంటున్న నిర్ణయాలలో ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవడం బట్టి కూడా కొన్నిసార్లు మీ యొక్క మిత్రులతో విభేదాలు రాకుండా తగినంతగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిత్రులతో కానీ, లేకపోతే కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం కూడా ఉంది. కనుక మీ ఆలోచనలతో, తర్వాత మీ యొక్క మిత్రులతో, అన్నిటికంటే ముఖ్యంగా మీ సంతాన వర్గంతో ఆలోచనలలో మీకు విభేదాలు రాకుండా చక్కటి సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు.